చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఇది మన గార్డెన్లో వాడవచ్చా, వాడడం వల్ల మన ప్లాంట్స్కి ఉపయోగం ఏంటి, ఇది వాడడం వల్ల ఫంగస్ వస్తుందా, అసలు కోకోబీట్ ఎక్కడ దొరుకుతుంది, కోకోబీట్ మన ప్లాంట్స్కి ఎంత ఇవ్వాలి, పదండి ఈ వీడియోలో మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. అసలు కోకోబీట్ అంటే ఏంటి? కోకోబీట్ అంటే కొబ్బరికాయ నుంచి వచ్చిన పీచ్ అండి. ఆ పీచుని మిషన్లో వేసి పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ని కంప్రెస్ చేసి బ్రిక్ లాగా, బ్లాక్ లాగా చేస్తారండి. అదే అండి కోకోబీట్. కోకోబీట్ వాడొచ్చా? అవునండి, వాడుకోవచ్చు. కానీ దాన్ని ఎలా వాడాలంటే మన పార్ట్స్ బరువు తగ్గడానికి మరియు సాయిల్ లూజ్గా అవ్వడానికి, మాయిస్ట్గా ఉండడానికి. ఇంకొక గుణం ఉందండి, వాటర్ని హోల్డ్ చేసుకుంటుంది. అలానే మనం సమ్మర్లో కూడా మల్చింగ్ లాగా చేసుకోవచ్చు. సాయిల్ లూజ్గా అవ్వడం వల్ల రూట్ సిస్టమ్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. రూట్స్కి కూడా ఆక్సిజన్ అందుతుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ కోకోబీట్లో సీడ్స్ పెట్టడం వల్ల సీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి. అందువలన మనం మన గార్డెన్లో ప్లాంట్స్కి కోకోబీట్ వాడవచ్చు. కోకోబీట్ ఎలా వాడాలంటే, మీరు ఏదైతే సాయిల్ తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ తీసుకొని కలపండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు కోకోబీట్ని వాష్ చేసి అలానే ఎండాకే సాయిల్లో కలపాలండి. అలానే దీన్ని ఎలా వాష్ చేయాలనేది ఒక చిన్న టిప్ అండి, అది చివరిలో మనం మాట్లాడుకుందాం. కోకోబీట్ ఎవరు వాడాలంటే, మన పార్ట్స్ బరువు తగ్గడానికి, అంటే టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు, అలానే బాల్కనీ గార్డెన్ చేసేవాళ్ళు. మట్టి కూడా లూజ్గా ఉంటుంది, రూట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, మీకు ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా రావాలి అని మీరు అనుకుంటే తప్పకుండా కోకోబీట్ వాడుకోండి. కోకోబీట్ ఎవరు వాడకూడదు? ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే నేలపైన ప్లాంట్స్ పెడుతున్నారు, అంటే గార్డెనింగ్ చేస్తున్నారో వారు వాడాల్సిన అవసరం లేదండి. కానీ మీ దగ్గర నేల గట్టిగా ఉంది అనుకుంటే మీరు నేలలో కూడా కోకోబీట్ కలుపుకోవచ్చు. అప్పుడు మీ ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయండి. మనందరికీ డౌట్ అండి, కోకోబీట్ ఎక్కడ దొరుకుతుంది? కోకోబీట్ మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో కూడా దొరుకుతుంది. అలానే కోకోబీట్ ఎక్కడైతే తయారు చేస్తారో, అంటే యూనిట్స్ ఉంటాయండి, అక్కడ కూడా మనకు దొరుకుతుంది. కానీ చాలా ఈజీగా దొరికేది ఆన్లైన్లో అండి. ఆన్లైన్లో మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుందండి, ఒక్కసారి చెక్ చేయండి. కోకోబీట్ వాడడం వల్ల లాభమా నష్టమా? ఇంతవరకు మనం మాట్లాడుకునే అన్నీ కూడా లాభాలేనండి. ఇన్ని లాభాలు ఉన్నాయి, కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి. నష్టాలు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం ఓన్లీ కోకోబీట్లో కూడా మనం ప్లాంట్స్ పెట్టొచ్చండి. మనం అది లూజ్గా ఉంటుందని కూడా చెప్పుకున్నాము. అయితే మీరు ఇందులో ప్లాంట్స్ పెట్టడం వల్ల ప్లాంట్ పెరిగే కొద్దీ అది కిందికి వాలినట్టుగా అవుతుందండి. అలానే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, కోకోబీట్లో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండవు. మనం ప్రతిసారి ప్లాంట్కి న్యూట్రిషన్స్ అందించాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ మీరు కోకోబీట్ని కంపల్సరీగా వాష్ చేయాలండి. వాష్ చేయకుండా అసలు మీరు సాయిల్లో కోకోబీట్ కలపొద్దు. ఎందుకు అంటే దీంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుందండి. సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్స్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కోకోబీట్ ఎలా వాష్ చేయాలో చెప్తానన్నాను కదండి, ఇప్పుడు చూద్దాం. సింపుల్ అండి, మీరు ఏదైతే బ్రిక్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి తీసుకోండి, అది ఒక టబ్లో వేసేసి దానిపైన వాటర్ వేయండి. 1 డే మొత్తం దాన్ని సోక్ అవ్వనివ్వండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీకు ఈ టబ్లో వాష్ చేసినప్పుడు మనకి కోకోబీట్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఇంతవరకు ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. మీరు ఒక బ్యాగ్ తీసుకోండి, ఏదైనా కానివ్వండి, రైస్ బ్యాగ్ అలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని కోకోబీట్ని అందులో షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేశాక పైప్తో కానివ్వండి లేదా బకెట్తో కానివ్వండి, మీరు వాటర్ దాంట్లో పోయండి. అలా ఒక 4-5 టైమ్స్ చేయండి, చాలా ఈజీగా అవుతుంది. మీకు కోకోబీట్ కూడా పాడవదండి. అలానే మీరు దాన్ని వాష్ చేశాక ఎండబెట్టండి. ఎండబెట్టి మీకు ఎంతైతే అవసరం ఉందో అది వాడుకోండి, మిగతాది మాత్రం మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. కోకోబీట్ గురించి ప్రతి విషయం మీకు చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ప్రతి గార్డెన్లో తప్పకుండా ఉండాల్సిన 5 ప్రోడక్ట్స్ అండి, పక్కన వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.